హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియో ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ మన వెబ్సైట్ చూసుకున్నా కూడా అందరికి కూడా స్పాట్ కౌన్సిలింగ్కి సంబంధించిన గైడ్లైన్స్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరందరూ కూడా జాయిన్ అయ్యే అవకాశం అయితే ఈ యొక్క ఈసెట్ వెబ్సైట్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే స్టూడెంట్స్ అయితే రెడీగా లేరు స్పాట్ కౌన్సిలింగ్ కోసం. దే ఆర్ లుకింగ్ ఫర్ స్పెషల్ కౌన్సిలింగ్. ఎందుకంటే రియలైజేషన్ అనేది ఇప్పుడు జరిగింది కాబట్టి సో అందరూ కూడా స్పెషల్ కౌన్సిలింగ్ ఇప్పించుకొని అండ్ డైరెక్ట్గా ఏవైతే చిన్న కాలేజెస్ ఉన్నాయో చాలా మంది అడుగుతున్నారు, బ్రదర్ మీతో డైరెక్ట్గా మాట్లాడాలంటే ఎలా, కాల్ చేసి మాట్లాడాలంటే ఎలా అనేసి. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాల్ మీ ఫోర్ యాప్ అనేది మీ యొక్క మొబైల్లో ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా నాతో అయితే మాట్లాడచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీ మొబైల్లో కాల్ మీ ఫోర్ యాప్ లేకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సో అందులో కాల్ మీ ఫోర్ యాప్ని టైప్ చేసినట్లయితే సో యాప్ని అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు నా నేమ్ అనేది ఎంటర్ చేయండి, బిఎస్డి తెలుగు టెక్ అనేసి కనుక టైప్ చేసినట్లయితే నా యొక్క ప్రొఫైల్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి మీరు నాతో డైరెక్ట్గా కాల్ చేసి మీరైతే మాట్లాడచ్చు అనమాట. సో ఏ విధంగా అది కాంటాక్ట్ అవ్వాలి అనేసి కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్గా మీకైతే ప్రొవైడ్ చేశాను. సో స్టెప్ బై స్టెప్ అనేది అది ఒకసారి అయితే ఫాలో అయ్యి మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయండి. ఏ టైంలో అయినా కూడా మీకైతే రెస్పాండ్ అయితే అవుతాను 24/7 కూడా వీఆర్ రెడీ టు గో అనేసి స్టూడెంట్స్ అయితే చెప్తూ ఉన్నారనమాట. బట్ అన్ఫార్చునేట్గా సో ఈ సెట్ వాళ్ళకు ఇదైతే రీచ్ అవ్వలేదు. ఇదే మెయిన్ రీజన్ అయితే ఇదే. సో వాళ్ళ దగ్గర వరకు స్టూడెంట్స్ వెళ్ళలేదు అండ్ ఈ యొక్క వీడియోస్ కానీ ఈ యొక్క పోస్టర్స్ కానీ ఏవి కూడా ఈ సెట్ వాళ్ళకైతే వెళ్ళలేదు. సో దానికోసమే వాళ్ళు డైరెక్ట్గా స్పాట్ కౌన్సిలింగ్కి సంబంధించి అయితే అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. సో ఇన్ కేస్ మనం కనుక స్టూడెంట్స్ అందరం కలిసి సో ఆ మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి సో ఈ విధంగా ప్రొటెస్ట్ చేసి రిక్వెస్టింగ్ మేనర్లో కనుక వెళ్ళినట్లయితే సో ఈ టైంకి మనకు థర్డ్ కౌన్సిలింగ్ అనేది కూడా ప్రాసెస్ అయ్యేదేమో. బట్ దీనికి సంబంధించి జస్ట్ ఫ్యూ మెంబర్స్, జస్ట్ 10 to 15, 20 మెంబర్స్ మాత్రమే దీనిపైన ఎక్కువగా పోరాడడం జరుగుతుంది. బట్ అక్కడ సీట్స్ మిగిలిపోయింది 20-30,000 దగ్గర ఓకేనా. 30,000 ఏం కాదు, 20-21,000 దగ్గర సీట్స్ అయితే మిగిలిపోయాయి. బట్ అన్ఫార్చునేట్గా ఎవ్వరు కూడా ముందుకు రాకపోవడం వల్ల సో ఇక్కడ స్పాట్ కౌన్సిలింగ్కి సంబంధించి కూడా రిలీజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే 15 to 20 మెంబర్స్ ఉన్నారో వీళ్ళు ఏంటంటే ఒక కమిటీగా లైక్ కొంతమందిని అయితే గ్యాదర్ చేసుకోవడం జరిగింది. ఏఐడిఎస్ఓ సంథింగ్ ఎవరినో. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యింటే సో మా దగ్గరికి స్టూడెంట్స్ ఎక్కువ మంది యూనిటీగా వచ్చినారంటే మేము ఏదైనా ఫైట్ చేయడానికి అవుతుంది అనేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో నేను ఫైనల్గా అయితే చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చేశాను ఈ సెట్ స్పెషల్ కౌన్సిలింగ్కి సంబంధించి. ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద కామెంట్స్, బ్రదర్ వీ వాంట్ థర్డ్ కౌన్సిలింగ్, వీ వాంట్ స్పెషల్ కౌన్సిలింగ్, వీఆర్ సపోర్టింగ్ టు యూ, అది ఇది అని చెప్తున్నారే తప్ప ఏది ముందుకైతే వెళ్ళట్లేదు ఓకేనా. సో ఇది మెయిన్ రీజన్ నేను ఈ సెట్ 2024కి సంబంధించి మాట్లాడకపోవడం. ఎందుకంటే అక్కడ మిగిలిపోయిన సీట్స్ వేలల్లో ఉన్నాయి ఓకేనా. వేలల్లో మిగిలిపోయినాయి అంటే వేలల్లో స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వలేదనే అర్థం ఓకేనా. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే స్టూడెంట్స్కే అంత ఇంపార్టెంట్ లేనప్పుడు మనం వీడియోస్ చేయడం కరెక్ట్ కాదు అని అనిపించింది నాకు. దానికోసం నేను ఎక్కువగా దీనిపైన అయితే రెస్పాండ్ అవ్వడం తగ్గించాను. బట్ అన్ఫార్చునేట్గా చాలామంది స్టూడెంట్స్ అండ్ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ అయినా పెట్టిన రిప్లేస్ చూస్తే మాత్రం చాలా బాధగా అనిపించింది. బ్రదర్ పట్టించుకోండి కొంచెం అనేసి చాలా మెసేజెస్, కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఆ కామెంట్స్ చూసిన తర్వాత నేను మళ్ళీ ఈ వీడియో చేయడానికైతే రెడీ అయ్యాను. సో ప్లీజ్ ఇప్పటికైనా ఒక యూనిటీగా ఫామ్ అయ్యి మీకోసం మీరు ఫైట్ చేయకుంటే ఎవ్వరూ ముందరికి రాదే ఓకేనా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకోసం మీరు కనుక ఫైట్ చేయకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ముందుకు రారు. ఇదైతే మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకోటి, మీ అందరి కోసం ఆ స్టూడెంట్స్ అందరూ కూడా కొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశారు. ఆ వాట్సాప్ గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి. అందరు యూనిటీగా వెళ్ళి ఫైట్ చేయండి. మేబీ స్పాట్ కౌన్సిలింగ్ బదులు ఈ యొక్క స్పెషల్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటే మన వంతు మన ప్రయత్నం అయితే చేయాలి 100%. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ కౌన్సిలింగ్ కావాలి, ఖచ్చితంగా మేము ఏదో ఒక కాలేజ్ జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా
వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్స్ అనేటివి మన టెలిగ్రామ్ ఛానల్లో అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో అవి చూసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి అందరు కలిసికట్టుగా ప్రయాణం అయితే చేయండి. ఓకేనా. సో ఇన్ కేస్ ఇది కనుక వదులుకున్నారంటే 1 ఇయర్ వేస్ట్ అయితే మీరైతే ఖచ్చితంగా చేయాల్సిందే. ఆర్ఎల్స్ మీరు గవర్నమెంట్కో లేదంటే జాబ్స్కో అలా అయినా మీరైతే ప్రిపేర్ అవుతూ జాబ్స్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడ. ఓకే. సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా మీ అందరికి కూడా ఈ అప్డేట్ ఇవ్వాలనుకున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను. సో డిప్లొమాకి సంబంధించి కొన్ని ప్రిపరేషన్ వీడియోస్ అనేవి కూడా రెడీ అవుతూ ఉన్నాయి. సో అవి వన్స్ రెడీ అయిన తర్వాత ఇంకొక మంచి క్రాక్ వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ.